అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. మన దేవుడు ఎక్కడున్నాడు? మన దేవుడు ఎక్కడున్నాడు? ఒక ప్రశ్న. మన దేవుడు ఎక్కడున్నాడు? మన దేవుడు ఎవరు? యేసయ్య. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవుడు. తండ్రిగా తనను ప్రత్యక్షపరుచుకొని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మన కోసం రక్తం కార్చి ఆయన వెళ్ళిన తర్వాత ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చి మనవలని సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు దేవుడు. ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఏడున్నాడు? చెప్పండి. ఆ దేవుడు ఏడున్నాడు? మన మధ్య ఉన్నాడు. ఎప్పుడు ఉంటాడు మన మధ్య? ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు మన మధ్య ఉంటాడు. హస్తకృత్యమైన ఆలయాల్లో దేవుడు నివాసం చేయడు. సమాజంగా కూడి ప్రార్థన చేసేదానికే ఈ మందిరం. ఈ మందిరాన్ని సమాజంగా కూడి ప్రార్థన చేసేదానికి ఈ మందిరానికి లక్షల కోట్లు పెట్టి కడుతున్నారు. ఇల్లులు కూడా ఉండవు, అంత బాగా శుభ్రంగా కడుతున్నారు మందిరాలు. కానీ ఈ మందిరాన్ని ఇంకా శుభ్రంగా కట్టుకుంటే దేవుడు ఇక్కడ ఉంటాడు. నువ్వు ఎంత శుభ్రంగా కట్టుకున్నా, మందిరంలో కూర్చున్నా మనందరం కూడా మారు మనసు లేకుండా, ఆత్మీయత లేకుండా ఉంటే దేవుడు మన దగ్గరికి రాడు. లేదా ఒక 100 మంది కూర్చో ఉన్నారనుకో, ఆ 100 మందిలో ఎవరైనా ఒక్కరు ఆత్మతో ఉంటే వాళ్ళ కోసం దేవుడు దిగి వస్తాడు. అయితే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఒక ప్రశ్న. ఆయన ఆడున్నాడు. ఆయన ఆడున్నాడు. సరే చూద్దాం. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 25వ వాక్యం. కీర్తనలు 73:25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. బా, ఈ మాట ఎవరంటున్నారు తెలుసా? ఆసాపు కీర్తన ఇది. ఆసాపు అంటే సమకూర్చను అని అర్థం. ఆసాపు ఇతను ఒక దర్శకుడు అని కూడా ఆసాపు అని అంటారు. ఆసాపు నెహెమ్యా కాలంలో, మందిరానికి యజ్రా కాలంలో సహాయం చేసిన వ్యక్తి, పాటలు పాడే వ్యక్తి, ఒబేదేదోము ఇంటికాడ నుంచి మందసం తీసుకునేటప్పుడు పాటలు పాడి సహకరించిన వ్యక్తి, మందిరంలో పరిచర్య చేసే వ్యక్తి, యాజకుల్లో ఒకడు ఈ ఆసాపు. ఈ ఆసాపు ఈ కీర్తన రాస్తున్నాడు. ఇంత పాటలు పాడుతున్నా కానీ, యాజకత్వం చేస్తున్నా కానీ, దేవుని స్తుతిస్తున్నా కానీ, దేవునికి స్తుతి పాటలు పాడేవాడు ఎవరైనా ఆసాపు. ఇంచుమించు 12 కీర్తనల దాకా రాసినాడు బైబిల్లో. ఈ ఆసాపు దేవుని ఆరాధిస్తున్నా కానీ, దేవుని స్తుతిస్తున్నా కానీ, ఇంత భక్తిగా ఉన్నా కానీ ఈయన ఏమంటాడంటే, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? చాలామంది కుటుంబాల్లో కూర్చున్నప్పుడు బాగా వాళ్ళు బాధ కలిగినప్పుడు ఒక్కొక్క మాట అంటుంటారు, నీవు తప్ప నాకు ఎవరున్నారు అంటారు కొడుకుని. భర్త అంటాడు, భార్య అంటది. ఒకసారి మా పాస్టర్ ఉన్నప్పుడు నేను మీ ఇద్దరం మాట్లాడుకుంటా ఉంటే నేను ఒక మాట అన్నా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు పద్మానన్నా. నేను కాదు దేవుడు అని చెప్పు అన్నది. నేను కాదు దేవుడు అని చెప్పు అన్నది. నిజంగా బాగా గుర్తుపెట్టుకోండి. ఆకాశమందు ఆయన ఉన్నాడు, మనం భూలోకంలో ఉన్నాం. అందుకే ఆసాపు ఏమంటాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు. ఒక్కొక్కరు అంటారు, నా బిడ్డల తప్ప నాకెవరున్నారు, నా భర్త తప్ప నాకెవరున్నారు, నా భార్య తప్ప నాకెవరున్నారు. ఆలోచన చేయి. అంటే ఆసాపుకి బిడ్డలు లేరా? ఆసాపుకి బంధువులు లేరా? ఆసాపుకి ప్రజలు లేరా? నేను ఉన్నానని భరోసా ఇచ్చేవాళ్ళు లేరా?
వాళ్ళందరినీ పక్కన పెట్టిన ఆసాపు వీళ్ళందరూ కూడా అశాశ్వతము, వీళ్ళు శాశ్వతం కాదు. ఏ వ్యక్తి కూడా నమ్మదగిన వాడు కాడు. ఏ వ్యక్తి కూడా నేను ఉన్నాను భయపడతాను చెప్తాడే కానీ ఆ వ్యక్తి శాశ్వతం కాదు, ఆ వ్యక్తి స్థిరత్వం కాదు. ఆలోచన చేయి. ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు మన శాంతమ్మ చనిపోయింది, ప్రభుని నిద్రించింది. ఆమె చాలా సందర్భాల్లో బిడ్డలతో కూడా నాకు ఊరుండారా మీరు తప్పని అంటుంది, అనుకో ఉండొచ్చు. బిడ్డలు కూడా మా అవ్వే మాకని అనుకోవచ్చు. ఒక్కొక్కరు ఆమెను ఎంతో కొనియాడు ఉండొచ్చు, కానీ ఆమె లేదే, ఆమె లేదే. ఈరోజు మీరు ఆలోచన చేయండి. నీకు దేవుడు తప్ప ఎవరు కూడా లేడు. అందుకే ఆకాశమందు నువ్వు తప్ప, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవ్వరు కూడా లేరయ్యా. ఈ మాట ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం నేను ధ్యానం చేస్తుంటే నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి. ఆసాపు అంటాడు, అంత భక్తి పరులు. ఆసాపు అంటాడు, నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారయ్యా, నాకెవరన్నా ఉన్నారా? భార్య నమ్మదగిన వాళ్ళు కాదు, భర్త నమ్మదగిన వాడు కాదు, బంధువులు నమ్మదగిన వాళ్ళు కాదు. ఒక్కో సందర్భాల్లో వదిలేస్తారు, ఒక్కో సందర్భాల్లో తిడతారు, కొడతారు. కానీ నువ్వు హక్కున చేర్చుకునే దేవుడివే. అందుకని ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరు లేరు. అనుకోవచ్చు, నాకేమి మా మామ ఉండాడు, నాకేమి మా అన్న ఉండాడు, నాకేమి మా నాన్న ఉండాడు, మా బంధువులు మా అమ్మ ఉంది అనుకోవచ్చు. అందరు వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి మనం కూడా పోతుంటాం, అనుకున్న మనం కూడా పోతుంటాం. స్థిరంగా నిలిచేది దేవుడే. అందుకని ఆ స్థిరంగా నిలిచే దేవుడి వైపు మనం చూడాలి. ఏమని? ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నాకెవరున్నారు? నీవు నాకుండగా, ఏముంది అక్కడ? నీవు నాకుండగా లోకములోని నాకు ఏది అక్కరలేదు. నీవు నాకుండగా అంటే దేవుడు నీకున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకున్నాడు. ఆయన మనకుండగా లోకములో ఉండేది కూడా ఏది కూడా మనకు అక్కరలేదని అర్థం. ఇప్పుడు లోకంలో ఒక కారు నీకు ఇచ్చారనుకో, వద్దంటావా? వద్దంటావా? ఒక కారు తెచ్చారు వద్దంటావా? బైక్ ఇచ్చారు వద్దంటావా? నీ ఇంటికి వచ్చి మంచి డైనింగ్ టేబుల్, కుర్చీలు, సోఫాలు ఇచ్చారు వద్దంటావా? ఇంకా ఏదైనా యంత్రాలు ఇచ్చారు వద్దంటావా? వద్దంటావా? వద్దనవే. అంటే అర్థం ఏంటంటే నీవు నాకుండగా, బాగా గుర్తుపెట్టుకోండి, నీవు నాకు పాడు కూడా పాడతాం కదా, నీవు నాకుండగా నీవే నా అండగా అని వాడుతున్నా. నీవు నాకుండగా లోకంలో ఉన్నది నాకు ఏది కూడా అక్కర్లేదు. అంటే ఏంటంటే లోకంలో ఉన్నదంతా ఏంది చెప్పండి? మనకు తెలుసు కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబు. అవి నాకు అక్కర్లేదు. ఎందుకంటే ఏ లోకంలో అయితే నేను ఉన్నానో ఆ లోకంలోంచి నన్ను ప్రత్యేకపరచుకొని నీ సొత్తుగా, నీ జనాంగంగా నన్ను చేర్చుకొని నా మీద నీ పేరు రాసి నన్ను ఈ లోకములో సజీవులుగా చేర్చి నన్ను అభిషేకించావు. నువ్వు నన్ను అభిషేకించావు. అందుకని నీవు నాకుండగా నాకు లోకంలోది ఎందుకయ్యా? అవి వదిలేసా నేను. ఆ శరీర కోరికలకి, నేత్రాశ, జీవపు డంబానికి ఏడవబడి, ఇబ్బంది పడి, అవమానించబడి, కష్టపడి, బాధపడి, శోధించబడి, చీ అనిపించుకొని నేను వాటిని వదిలేసి నీ దగ్గరకు వచ్చా. ఇక నాకు వాటితో నాకు ఏం పని? లోకంలో ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టు, లోకంలో ఉన్నప్పుడు మందిరంకి వచ్చే వాళ్ళం కాదు. వస్తాం మనం? వస్తామా? లోకంలో ఉన్నప్పుడు మందిరికి రాము. కానీ లోకంలో నుంచి ప్రత్యేకంగా దేవుడు తీసుకొని బాప్టిజం తీసుకున్నాం, క్రైస్తవులుగా అయిపోయినాం, క్రైస్తవురాలుగా అయిపోయినాం, కోటాలకు వస్తున్నాం, అన్నిటికి వస్తున్నాం. దేవుడు మనలో ఉన్నాడని అనుకుంటున్నాం, మళ్ళీ మందిరాలకు రాకుండా ఆగిపోతున్నాం.
అంటే అర్థమైంది, నువ్వు లోకంలో ఏదైతే ఆశించేవో నువ్వు మారేవే కానీ నీ హృదయం మాత్రం మారలేదు. అది నిన్ను ఆశిస్తూ ఉంది. ఆలోచించాయి. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు ఎక్కడున్నాడంటే ఇప్పుడు ఏమన్నాడంట? ఆకాశమందు ఉన్నాడు. ఏమన్నాడు ఆయన? ఇప్పుడు నువ్వు పోయేసి ఆకాశం వైపు చూడు, ఏం కనపడతాయి నీకు? మేఘాలు కనిపిస్తాయి, సూర్యుడు కనిపిస్తాడు, అంతేనా? రాత్రుల్లో చూడు, రాత్రులు ఏం కనిపిస్తాయి నీకు? నక్షత్రాలు కనిపిస్తాయి, చంద్రుడు కనిపిస్తాడు. దేవుడు కనిపిస్తాడా? దేవుడు ఎక్కడున్నాడంట? ఆకాశము మధ్యన మరొక ఆకాశం, మూడో ఆకాశంలో అసలు పౌలు కొరింథీ పత్రికలు అంటాడు ఈ మాట. ఆయన 3 ఆకాశానికి ఎక్కిపోయాడని అంటాడు ఆయన. ఆ ఆకాశములో దేవుడు అనేవాడు ఉన్నాడు. ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఇంకో మాట చెప్తా మీకు. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అంటే ఆకాశం సింహాసనం అంటే ఎట్లుంటుందో చెప్పండి. చిన్న సింహాసనం కూర్చుంటాడు ఆయన. కూర్చుంటాడా? చిన్న సింహాసనం కూర్చుంటాడా? ప్రపంచంలో ఉన్న దేశాలలో ఏలే చక్రవర్తి అయినా, ప్రైజ్ ద లార్డ్, ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తి ఆయన. చాలా ప్రపంచాలు ఆయా ప్రైమ్ మినిస్టర్ పరిపాలిస్తుంటారు. వాళ్ళ లాంటి వ్యక్తి కాదు మన తండ్రి. మన తండ్రి ఆకాశమందు, హానరబుల్, ఆకాశమందు ఉంటాడు ఆయన. ఆయన పరిపాలిస్తుంటాడు. ఈ ప్రపంచం అంతా పరిపాలించాలంటే ఎంత సింహాసనం వేసుకుంటాడు ఆయన? ఎంత సింహాసనం ఉంటుంది ఆయనకి? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు ఆయన. ఆయన పాదపీఠంగా మనం మలుచుకున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా ఆలోచించాయి. అందుకే ఒక్కొక్క మాట ఉంది బైబిల్లో. 123 కీర్తన, 123 కీర్తన, 123 కీర్తన 1వ వచనం. 123:1. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టున కనులెత్తుచున్నాను. చాలు. ఎక్కడంట? ఏమన్నాడంట ఆయన? ఎక్కడున్నాడని చెప్పండి అమ్మా. దేవుడు ఇక్కడ ఉన్నాడని చెప్తాడు. చాలు. ఏడుంటాడు ఇక్కడ? నువ్వు బాగుంటే కదా ఉంటాడు. ఆయన సింహాసనం ఇప్పుడు చూసాం. ఆయన సింహాసనం ఏడుంది? ఆకాశమందు. ఆకాశమందున్న ఆసీనుడా, నీ వైపు నా కన్నులెత్తుచున్నాను. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అంటే ప్రార్థన చేస్తావు. ప్రార్థన అంటే ఒక్కొక్క రామని మోకరించి ఈ నొసటంతా కూడా నేల కానిచ్చే వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు మోకరించే వాళ్ళు ఉన్నారు. ఎట్ట చేయాలి ప్రార్థన? ఆకాశం వైపు కన్నులెత్తాలంట. ఎట్ట చేయాలంట? ఆకాశం వైపు కన్నులెత్తాలి. ఆకాశం అందు ఊరున్నారు, మన దేవుడు ఉన్నాడు. మన దేవుడు ఆకాశం అందున్నాడు. అందరిని పరిపాలించే దేవుడు ఆయన. అందుకని ఆకాశం అందున్న ఆశుడైన దేవుని వైపు మన చేతులు ఎత్తాలి. ఎవరి వైపు చేతులు ఎత్తుతాం? ఎవరి వైపు చేతులు ఎత్తాం? ఆలోచన చేయండి. ఎవరికి భరోసా ఇస్తారు? కొంతమంది అనుకుంటారు మనము అలాంటి టచ్లో పెట్టుకుంటే బాగుండు అనుకుంటుంటాం. ఫలాని వ్యక్తిని టచ్లో పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటాం కదా. ఆయన కాదు టచ్లో పెట్టుకో, దేవుని టచ్లో పెట్టుకో. దేవుడి సమస్తం చేస్తాడు. ఏ వ్యక్తిని టచ్లో పెట్టుకున్నా సరే ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఆ సమయానికి కనపడ్డ అడ్రస్ ఉన్నాడు. ఇక ఆకాశమందున్న ఆసీనుడా, నీ వైపు నా కన్నులు ఎత్తుచున్నాను. చదువు దానికి చదువు. దాసుల కన్నులు చేతి తట్టును చూస్తున్నట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఎవతట్టంట? ఎవరి వైపు చూస్తున్నాం? బాగలేదని, ఆపదని, ఇబ్బందని, కుటుంబంలో శోధనని, కష్టమని ఫలాని వ్యక్తి సాయి చూస్తే మళ్ళీ ఆదుకుంటాడు అని అనుకుంటున్నావు. ఆ వ్యక్తి శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో. ఫలాని వ్యక్తి దగ్గరికి వెళితే ఈ సమస్య పరిష్కారం అనుకుంటున్నావు. దేవుడు చెప్తున్నాడు, నేను ఆకాశమందు ఉన్నాను, ఆ సింహాసనం కూర్చో ఉన్నాను, నా పాదపీఠం భూలోకంలో ఉంది.
అందుకే ఆసాపు అంటాడు, ఆకాశమందున్నటువంటి ఆసీనుడా. ఆసాపు అంటున్న మాట ఏంది? మంచి మాట కదా. ఆసాపు ఏమంటున్నాడు? ఆసాపు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఊరున్నారు. నువ్వు చేసే ప్రార్థన అదే. నాకేమి భర్త ఉన్నాడు, నాకేమి కొడుకులు ఉన్నారు, భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, పొలాలు ఉన్నాయి, ఇళ్ళ స్థలాలు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, నాకేమి అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు అనుకుంటున్నావా? నో. నువ్వు చేయాల్సిన ప్రార్థన ఒక్కటే. నీకు వాళ్ళు చేస్తారు సహాయం, వీళ్ళు వస్తారు నీ దగ్గరికి, నీకు వీళ్ళు సపోర్ట్ వస్తారు నువ్వు అనుకుంటావు. ఎవరికి సపోర్ట్ రారు. నీకు సపోర్ట్ వచ్చేది మన దేవుడని యెహోవా దేవుడే. ప్రైజ్ ద లార్డ్. ఆయనకి సపోర్ట్ నిలబడతాడు అంతే. ఎందుకు తెలుసా? ఆయన ఆకాశమందున్నాడు. ఆయన ఆకాశమందున్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నాకెవరున్నారయ్యా? నీవు తప్ప నాకెవరు లేరు. నాకు ఏ వ్యక్తి కూడా లేడు. చూశాను, ఎవరు కూడా నమ్మదగిన వారు కాదు అనుకున్నా నేను. నీవే నా నమ్మదగిన దేవుడివి. నా కన్నీరు తుడిచే దేవుడు నువ్వే. నా కన్నీటి బాష్ప బిందులు తుడిచేది నువ్వే. మనుషులు తుడిస్తే కన్నీరు కారుతానే ఉంటది, కానీ నువ్వు కానీ ఆకాశమందు ఒక్క మాట కానీ చెప్తే నా కన్నీరు ఆగిపోద్ది. నన్ను కృంగదీస్తున్నారు, బాధిస్తున్నారు, హింసిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, అవమానపరుస్తున్నారు, కానీ ఆకాశమందు నువ్వు ఉన్నావు. నీ వైపు నేను చూస్తున్నా. ఆసాపు కీర్తన, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా లోకములనేది ఏది కూడా నాకు వద్దయ్యా. నాకు లోకంలోది ఏది వద్దయ్యా. ఎందుకంటే లోకం నుంచి బయటకు వచ్చాడయ్యా. నాకు నువ్వే కావాలయ్యా, నువ్వే కావాలి అని నువ్వు అనుకుంటే దేవుడు నిన్ను నలుపుతాడమ్మా. దేవుడు నిన్ను నలుపుతాడు. దేవుడు నిన్ను నలుపుతాడు. ఒక పాట పాడుతున్నా మనం, ఏమైనా చేయగలవు అని పాడుతున్నా పాట. ఏమైనా చేస్తాడు, ఏమైనా చేస్తాడు ఆయన. కథ మొత్తం జీవితాన్ని మార్చేస్తాడు ఆయన. అది కథ అంటే ఏంది? మన జీవితం అంతా మార్చేస్తాడు. నీ జీవిత విధానం అంతా మార్చగలడు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, నలిగిన మనసు దృఢపరిచే దేవుడు, పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు ఆయన. ఏమైనా చేయగలడు. యోబులాగా మొత్తం తీసేయగలడు. మళ్ళా యోబుకి రెండంతల ఆశీర్వాదాలు ఇచ్చినట్టు మళ్ళీ ఇవ్వగలడు. ఒప్పుకుంటావా? నువ్వు ప్రార్థన చేస్తా, యేసయ్యా ఆకాశమందు నాశనుడా, నేను నీ వైపు చూస్తున్నా, నా కన్నులెత్తుతున్నా. నువ్వు నిజంగా దేవుని బాగా అర్థం చేసుకుంటే నువ్వు దేవుడు ఎంత పరీక్షలు పెట్టినా ఆ పరీక్షలు రాస్తా ఉంటావు నువ్వు. అమ్మా, నీకు వచ్చిన అవమానం కదా పరీక్షలు. నాకు అవమానం వచ్చింది, ఎస్ఏ పరీక్ష రాస్తున్నా. నిందలు వచ్చే పరీక్ష రాస్తున్నా. శ్రమ వచ్చింది, పరీక్ష రాస్తున్నా. కష్టం వచ్చింది, పరీక్ష రాస్తున్నా. ఈ పరీక్షలతోనే పోతుంటాడు నీ జీవితం. కానీ నా ప్రభు ఏడున్నాడు? ఆకాశమందున్నాడు. నీవు శోధించబడితే, నువ్వు కష్టపడితే, ఎవరు నిన్ను కష్టపెడుతున్నారు, ఎవరు నిన్ను బాధ పెడుతున్నారు, ఎవరు నిన్ను ఇబ్బంది పడుతున్నాడో నా దేవుడు ఒప్పుకోడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయనకి నమ్మకంగా ఉండవు కాబట్టి. కృంగిపోతున్నావేమో. ఎవరు ఆదుకుంటారయ్యా? నా అప్పులు ఎవరు ఆదుకుంటారు? వేదన అయిపోయింది యేసయ్యా, ఎవరు ఆదుకుంటారు? నో, ఎవరు ఆదుకోరు. ఆకాశమందు నువ్వు ఉన్నావు. ఒక యజమానిగా నాకు ఉన్నావు కదా ప్రభు, నాకేమి ఇంకా. అందుకే ఆకాశమందున్న ఆసీనుడా, నీ వైపు నా కన్నులెత్తుతున్నాను. మీకు అథారిటీతో ఒక మాట చెప్తాను నేను. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళావు నువ్వు. కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ గారు ఆడు కూర్చో ఉంటాడు. ఒక మంచి హానరబుల్ సీట్లో వాళ్ళు కూర్చో ఉంటారు. మనం ఫ్లోర్ల కింద ఉంటాం. నువ్వు రెండు చేతులట అర్జించి కలెక్టర్ గారిని అడుగుతావు, అంతే కదా? అయ్యా, మాకు మా పొలం వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, మా ఇళ్ల స్థలాన్ని వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, అయ్యా మా పరిస్థితులు బాగలేదయ్యా, మాకు ఒకసారి నువ్వు సహాయం చేయయ్యా, మాకు పొలాలు లేవయ్యా, నిరుపేదలమయ్యా అని అర్జిస్తావు, అంతే కదా? అట్ట కాకుండా కలెక్టర్ ఆడుంటే అయ్యో కలెక్టర్ గారు అంటావా?
ఇప్పుడు యేసయ్య ఎక్కడ ఉన్నాడు? ఏమన్నాడు యేసయ్య? ఇప్పుడు ప్రార్థన చేయమంటే మనం ఏం చేస్తాం? మోకరించి ఇటు చేసి అంటే కింద ఎవరు ఉండారమ్మా? కింద ఎవరు ఉండారు? కింద ఎవరు ఉండారు? కింద ఏముంది? కింద ఏముంది చెప్పండి? అయ్యో ఏముందా కింద? బంగారం ఉందా లేకపోతే ఏముందా? కింద పాతాళం, పైన దేవుడి పరదేశం. ప్రార్థన చేయట్టు కాదు, రెండు చేతులు నువ్వు ఆకాశం వైపు చూపించి ప్రభువా, అందుకేమని ఆరాధన చేస్తుంటా కదా, రెండు చేతులు పైకెత్తి ఆకాశం అందున్న ఆశుని స్తుతిద్దామంటే మీరు అట్ట కాదు, మీరు ఇట్ట స్తుతించే దేవుణ్ణి ఇట్ట కాదు మీరు స్తుతించేదట్ట. ఆ స్తుతించేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు గట్టిగా స్తుతించండి అంటా ఉంటే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కిందేముంది? ఆలోచన చేయి. మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన వైపే చూస్తున్నాయి, ఆయన వైపే చూస్తున్నాయి. ఈరోజున ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడైన యేసు ప్రభువే ఆకాశం వైపు కన్నులు ఎత్తాడు. యేసయ్య కన్నులు ఎత్తాడమ్మా. మనదేముంది చెప్పండి? ఒకటి, నువ్వు కృంగిన స్థితిలో ఉన్నాను కన్నుల పైకి ఎత్తాలి. పాపపు స్థితిలో ఉన్న కన్నుల పైకి ఎత్తాలి. నీ పాపాన్ని కొట్టేసేది దేవుడే. ప్రార్థన చేసేదానికి ఇద్దరు వెళ్ళారంట. యాడికి వెళ్ళారు? యెరూషలేము దేవాలయంకి ఇద్దరు వెళ్ళారంట. వాళ్ళ ఒకడు సుంకరి, ఇంకొకడు పరిసయ్యుడు. పరిసయ్యుడు ఏదేదో ప్రార్థన చేశాడు. సుంకరి ఏం చేశాడు? దూరంగా నిలబడి ఆకాశం వైపు, బాగా ఆలోచనేయండి, ఆడుంటాయి ఆ మాటలు, ఆకాశం వైపు కన్నులెత్తేదానికి ధైర్యం చాలక. బాగా గుర్తుపెట్టుకో, పాపం చేసేవాడు ధైర్యంగా మందిరానికి రాలేడు. వాడు రాలేడు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? పాపం చేసి గుడికి వస్తే ఈ పాస్ట్ ఒకటే నా గురించి చెప్తున్నాడు, అందుకని గుడి లేకపోతే మంచిది, ఇంట్లో హాయిగా పనుకోవచ్చు, టీవీ పెట్టుకోవచ్చు, ఏదన్నా చికెన్ మటన్ తెచ్చుకొని తినొచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. అరే మీరు చర్చికి వస్తే మారుతారని వాళ్ళకి అర్థం కావట్లే. నీకు మేలు జరగాలంటే ఒక విషయం చెప్తాను నేను మీకు. చూడండి, 122 కీర్తన చూడండి. 122 కీర్తన చివరి వాక్యం చదవండి. 122 చివరి వాక్యం బాగా. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము. ఏందమ్మా అర్థమవుతుందమ్మా? యాడికి వస్తే మేలు వస్తుందమ్మా నీకు? అదే, నీకు మందిరంకి వస్తే మేలు వస్తుందమ్మా, అంతే కదా. దేవుని మాట వింటే నీకు మేలు వస్తుందమ్మా. దేవుని మాట వినకపోతే నీకు మేలు రాదు. మందిరికి వచ్చి ఆయన వాక్యం వింటుంటే, ఆయన చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటిస్తే, ఆయన ఏది చెప్పిన చేస్తే నీకు మేలు జరుగుతుంది. ఒక రాజు అంట ముగ్గురిని పిలిచి మీకు ముగ్గురు ఒక పరీక్ష పెడుతున్నాను, నేనంటే మీకు ఇష్టమే కదా అన్నాడట. అయ్యా నువ్వంటే మాకు చాలా ఇష్టమై అన్నారంట ముగ్గురు రాజు దగ్గరకు వచ్చి. మీరేం చేస్తారంటే, మీరు పోయి నాకు కొన్ని పండ్లు ఇష్టం కాబట్టి ఆ పండ్లు మీరే తీసుకోండి. నేను చెప్పినట్టు 3 బస్తాలు ఇచ్చాడంట వాళ్ళకి. ఆ బస్తాలు ఇచ్చి మంచి పండ్లు మీరు బస్తా మొత్తం కోసుకోమని చెప్పాడట. కోసి నింపుకోండి రండి అని చెప్పాడు. నింపుకొని ఒక దగ్గర మీరు అక్కడ కూర్చోండి అని చెప్పాడు. నింపుకోరండి అని చెప్పాడంట వాళ్ళని. ఇది 3 బస్తాలకి. వీళ్ళు పోయారంట. మొదటోడంట ఒక చెట్టు కాడికి పోతే ఆ చెట్టు నిండా పండ్లు ఉన్నాయంట, మంచి పండ్లు ఉన్నాయంట. ఈడెక్కి నిజంగా ఈ పండ్లు మా రాజుగారికి చాలా ఇష్టం, అందుకని ఆ ఎక్కి తాజా పండ్లు, మంచి తాజా పండ్లు బస్తా నిండా వేశాడంట. కిక్కిసినట్టు బస్తా నిండా వేసి కష్టపడి బస్తా కోసుకొని దిగాడంట. రెండో వాడంట చెట్టు ఎక్కగలడు. సోమవారతనం మందిరికి రాకుండా కొంతమంది ఏం పోతాంలా ఈరోజు అనుకుంటుంటా. చెట్టు ఎక్కలేక చెట్టు కింద పడుతుంటాయి పండ్లు. ఆ చెట్టు కింద, ఈ చెట్టు కింద, ఆ పండు, ఈ పండు, కొంచెం కుళ్ళిపోయిన పండ్లు, కొంచెం మంచి పండ్లు, కొన్ని పండ్లు, ఆ పండ్లు మంచి తీసుకొని బస్తాన్ని నింపేశాడు అతను కూడా.
మూడోవాడంట రాజు తెమ్మన్నాడు కానీ ఆయన ఏమైనా తింటాడయ్యే మన తెచ్చే పనులు ఆయన ఆడి తింటాడు అని చెప్పి ఏం చేశాడు, బస్తా నింపాలి, ఎట్టయినా బస్తా నింపాలి కాబట్టి ఈయన కూడా ఏం చేశాడు, కొన్ని ఆ పండ్లు, ఈ చిన్న చిన్న పండ్లు, ఆకులు అవి తీసి బస్తా నింపేశాడంట. బస్తా నింపేసిన తర్వాత రాజు, ముగ్గురు మీరు పండ్లు తెచ్చారు కదా, తెచ్చామయ్యా, సరే ఆ భటుడికి చెప్పి వాళ్ళ ముగ్గురిని జైలు వేయమని చెప్పాడంట. వాళ్ళ ముగ్గురిని జైలు వేయమని చెప్పాడంట. వాళ్ళ ముగ్గురిని 25 రోజుల దాకా వాళ్ళు జైల్లో నుంచి బయటికి రాకూడదు, వాళ్ళు జైలు వేసేయమని చెప్పాడు ముగ్గురిని. ముగ్గురికి 3 గదులు. వాళ్ళకి అన్నం ఉందా? అన్నం ఉంది, ఇంకా అన్నం లేదు, ఆహారం లేదు. ఎవరి పండ్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మొదటోడంట తాజా పండ్లు కదా, 25 రోజులు హ్యాపీగా పండ్లు తింటాం, హ్యాపీగా కూర్చున్నాడంట జైల్లో. ఇక బయటకు వచ్చేదిలే. రెండోవాడు ఏం పండ్లు అయ్యి, కుళ్ళిపోయిన పండ్లు కదా. వాడేం చేశాడు తెలుసా, వాడు తిని ఆ పండ్లు తినలేక, వాసన వచ్చేసి చేయలేక వాడు 13 రోజులకే చచ్చిపోయాడంట. వాడు 4వ వాడు ఏం చేశాడు తెలుసా, అసలు వాడికి పండ్లు ఉన్నాయా, ఆకులు, 5 తిని కష్టపడి కడుపు బాగలేక వాడు చచ్చిపోయాడంట. బతికింది ఎవరు? రాజు మాట విన్న వ్యక్తి బ్రతికాడు. అందరూ చప్పట్లు కొట్టండి. దేవుని వాక్యం అది గాయపరిచి స్వస్థపరుస్తుంది. నువ్వు దేవుని మాట విను. నీకు కష్టం కలిగిన కృప ఉంటుంది. నీకు కడుపు నొప్పి వచ్చింది అనుకో, ఆ కడుపు నొప్పి వచ్చి టాబ్లెట్ వేసుకున్నావు అనుకో, ఆ టాబ్లెట్ తగ్గలేదనుకో, దేవుడు కృపనిస్తాడు. ఆ కృప ఏంది తెలుసా, నీకు నిద్ర వచ్చేస్తుంది. అదే కృప. ఆ నిద్ర నీకు నొప్పి తెలియదు, నొప్పే బాగుంది. ఇక్కడ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూసావు, ఎన్నెన్నో నిబంధనలు చేసుకుంటుంటాం కదా మనం. ఎప్పుడు చేసుకుంటాం చెప్పండి అమ్మ నిబంధనలు, ప్రమాణాలు ఎప్పుడు చేస్తామో మనం? బాప్తిసం ఇచ్చేటప్పుడు, నేను దేవుని విడిచిపెట్టను, నా జీవితాంతము నేను నా యేసయ్యకి నమ్మకంగా జీవిస్తాను, విడిచిపెట్టను అని అంటుకుంటా కదా. మనసులో ఏం చేస్తామంటే ఒక్కొక్క రోజు గ్యాప్ వేస్తుంటాలే సార్, ఏమనుకో అబ్బాకి అనుకుంటాం. ఇశ్రాయేలు కొన్ని తీర్మానాలు చేసుకుని, ఇశ్రాయేలీలు కూడా చదువు. నెహెమ్యా గ్రంథం చూడండి, నెహెమ్యా గ్రంథం మీకు చూపిస్తా. నెహెమ్యా గ్రంథం, ఎజ్రా నెహెమ్యా ఎస్తేర్, ఎజ్రా నెహెమ్యా. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 39వ వాక్యం. ఇశ్రాయేలీలను లేవీలను తేగ గాయకులను తీసుకొని ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము ఒక నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళు, కొన్ని నిర్ణయాలు. మనం కూడా తీసుకున్నాం కదా ఒకప్పుడు బాప్తిసం అప్పుడు. ఎట్టుపోయిందో నిర్ణయాలు మనకు అర్థం కాదు. దేవుని పిల్లలు ఆలోచించి, దేవుడైన యెహోవా యేసు ప్రభువే ఆకాశం వైపు కన్నులెత్తినట్లుగా మనం చూస్తాం. సుంకరి, అయ్యో నేను పాపిని, ఆకాశం వైపు కన్నులెత్తేదానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటా, నేను పాపిని, నా పాపం వల్ల నా నడుము వంచేసింది, నా పాపం వల్ల హేళనైపోయినా, నా పాపం ఎగతాళిగా మారిపోయింది, నా పాపాన్ని చూసి అందరూ అసహించుకుంటున్నారయ్యా. నువ్వు పశ్చాత్తాపడితే, ఆయన వైపు చూస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడేమో, కానీ నువ్వు పశ్చాత్తాపడకుండా ఆయన వైపు చూడకుంటే దేవుడు నీకు క్షమిస్తాడు? ఆలోచించి. వాడు పశ్చాత్తాపడ్డాడు సుంకరి. వాడు మనలో ఉందా పశ్చాత్తాపం? ఆలోచించి. నీ పాపం పరిపక్వమవుతుంది కనుక ఆలోచించాయి. పాపం పట్టుకుంటుందంట, పాపం తరుముతుందంట, పాపం చంపేస్తుందంట. గుర్తుపెట్టుకో.
ముందు నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, నిన్ను తరుముతుంది పాపం. మూడోది ఏం చేస్తుంది? చంపేస్తుంది. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణానికి అంటుంది. నువ్వు చేసే పాపం, ప్రతి మనిషి బలహీనుడే, ఏదో పొరపాటు చేస్తుంటాడు. కానీ ఆ పాపాన్ని, మిస్టేక్ని పక్కన పెట్టి, అయ్యా నేను నీకు వ్యతిరేకంగా జీవించానయ్యా, నేను చాలా బాధ పెట్టానయ్యా, ఆకాశమందున్న ఆసీనుడా నేను నీ వైపు చేతులెత్తుతున్నానయ్యా. నువ్వు ఆకాశమందున్నావు, నీ వైపు చేతులెత్తడానికి నాకు ధైర్యం చాలటం లేదయ్యా, నువ్వు రొమ్ము కొట్టుకుంటా నన్ను క్షమించంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీ పాపాలకి జ్ఞాపకం చేసుకోడు ఆయన. అది నిన్ను రావట్లేదే. యేసయ్యే ఆకాశంపు కన్నులు ఎత్తాడు. యేసయ్య ఒక దగ్గర వాక్యం చెప్తా ఉన్నాడు. వేల మంది జనాలు కూర్చో ఉన్నారు అక్కడ. వేల మంది జనాలు. శిష్యులు వచ్చి, అయ్యా ఇప్పటికి 3 రోజులు అయిపోయింది అయ్యా, వాళ్ళకి అన్నం పెట్టాలంటే యేసయ్య ఏమన్నాడు? మీరే పెట్టండి అన్నాడు. మేమే ఆడి పెట్టామయ్యా, మా దగ్గర ఏముండే ఇప్పుడు డబ్బులు, ఒకవేళ తేవాలండి కానీ 200 దేనారాలు కావాలి కదా, మాకు ఆడి అంటే చూడండి, ఆ రోజు డబ్బులు కూడా లేవు వాళ్ళకి. మాకు ఆడి చేయి అంటే మరి ఆంధ్రయ పేతురు ఒక పిల్లోడి దగ్గర రొట్లుండాయ్యా. ఎన్ని? 5 రొట్లుండాయ్యా, 2 చిన్న చేపలు ఉన్నాయ్యా, అవి ఎత్తుకోరండి నా కాడికి. ఏం చేశాడు యేసయ్య? వాటి పచ్చిక మీద పరిచి ఆకాశం వైపు కన్నులెత్తాడు. చదువుదామా? మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 14:19. జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను. చూడండి, ఆలోచన చేయండి. 5 రొట్టెలు 2 చేపలు. ఇది పెద్ద ఎక్కువ రొట్టెలా అలాంటి తక్కువ రొట్టెలా? తక్కువ రొట్టెలు. 5 రొట్టెలు 2 చేపలు అంటే అర్థం ఏంటంటే, నీకొచ్చే శాలరీ కొంచెం అనుకో, నీకొచ్చే ఆదాయం కొంచెం అనుకో. బాగా గుర్తుపెట్టుకో. ఈ ఆదాయాన్ని నువ్వేం చేయాలి తెలుసా? ఆకాశం వైపు కన్నులెత్తి, ప్రభువా ఈ నెలలో నాకు, లేదా ఈ వారంలో నాకు 5,000 రూపాయలు ఇచ్చావయ్యా, నీకు నిండా స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ప్రభువా ఈ నెలలో నాకు, ఈ వారంలో 10,000 ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ పని చేస్తున్నావా నీ కుటుంబంలో? ఆ విధంగా చేసి చూడు. నువ్వు ఆ విధంగా చేస్తే నీ కుటుంబంలో ఎప్పుడు కూడా బుడ్డిలో ఉన్న పిండి, కుండలో పిండి బుడ్డిలో నూనె అయిపోదు. అట్టే ఉంటుంది. నాకు పండ్లు తెచ్చిస్తూ ఉంటారు, సింధూర వాళ్ళు తెచ్చిస్తూ ఉంటారు, మేరమ్మ వాళ్ళు తెస్తుంటారు, బట్టగారు గ్రేస్ మేర తెస్తుంటుంది, బ్లెస్ వాళ్ళు తెస్తుంటారు, కొడుకు వాళ్ళు తెస్తుంటారు. వీళ్ళందరూ పండ్లు తెచ్చిస్తూ ఉంటారు. నాకు తెచ్చిస్తూ ఉంటే మేరమ్మకి తెలుసు ఫ్రిడ్జ్లో ఉండేది, అవి అట్నే ఉంటుంటాయి. అయ్యి నేను తింటానే ఉంటాయి, అట్నే ఉంటుంటాయి. అయ్యి అయిపోయి క్వశ్చన్లు అయికనా వాటిలో మళ్ళీ వేస్తూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. అయిపోతాయి, ఇది వస్తూ ఉంటాయి. అంటే నేనేం చేస్తాను? ప్రభువా నాకు నీ బిడ్డలు పండు తెచ్చారయ్యా, వాళ్ళని ఆశీర్వదించని ప్రార్థన చేస్తాను. 2 చేతులు పైకెత్తి, ప్రభువా ఆ బిడ్డలను దీవించని ప్రార్థన చేస్తా. వాళ్ళు పలానా తెచ్చిచ్చారయ్యా, వాళ్ళు దీవించయ్యా, వాళ్ళు అధ్యక్ష దీవించని ప్రార్థన చేస్తా. అందుకు ఏం జరుగుతుంది అక్కడ? నాకు ఎప్పుడు కూడా ఇంట్లో సర్వ సమృద్ధిగా ఉంటుంది. నువ్వు బాగా గుర్తుపెట్టుకో. నీకు ప్రతి 1,00,000 రూపాయలు వచ్చింది అనుకో, అబ్బా నీ యొక్క జీవితం ఎంత సంతోషం, అబ్బా నాకు 1,00,000 రూపాయలు ఇచ్చావు ప్రభువా నీకు స్తోత్రం అయినా అని అంటావు. ఆ నెలలో ఏమి రాలేదనుకో, ఏమి రాలేదేసయ్యా స్తోత్రం అంటావా? అసలు ఆ స్తోత్రాన్ని చెప్తావు దేవునికి నువ్వు? నాకు 10,000 ఇచ్చావు ప్రభునికి స్తోత్రం అంటున్నావే. ఆలోచన చేయి.
నాకు 20,000 ఇచ్చే స్తోత్రం అంటున్నావే. నీకు వచ్చిన సంపాదన, నీకు వచ్చిన కొద్ది జీతము, నువ్వు ఆకాశం వైపు కన్నులెత్తి, ప్రభువా 5 రొట్టెలు 2 చేపలు దీవించేవే, నా జీతాన్ని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా భర్తని దీవించు, నా భర్తకి మంచి బలం, ఆరోగ్యం, ఎముకల శక్తి, నరాల శక్తిని దయచేయి, నా బిడ్డలను దీవించు అని ప్రార్థన చేస్తున్నావా? నువ్వు తీసుకుంటున్నావు, హ్యాపీగా పెట్టుకుంటావు. ఇదిగో ఇది మాత్రం నేను అలాది కొనుక్కోవాలి, ఇది మాత్రం అలాది కొనుక్కోవాలి, అది వాళ్ళకి చిరికిచ్చి అంటున్నావే కానీ నువ్వు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నావా? చేతికి డబ్బు రాగానే స్తుతులు లేదు, పాట లేదు, ఆరాధన ఇంకేముండదు. నీకు అయ్యే జ్ఞాపకం వస్తుంటాయి. అల్లూరులో ఏదైనా మంచి షాపింగ్ అనుకో, చందన బ్రదర్స్ అనుకో, అవి జ్ఞాపకం వచ్చేస్తాయి నీకు. అంతేగాని అయ్యో నేను స్తుతులు చెల్లించాలి, దేవుడు నాకు ఇచ్చాడని నీకు జ్ఞాపకం రాదే. అందుకే ఆకాశం వైపు కన్నులెత్తి 5 రొట్టెలు 2 చేపల్ని ఆశీర్వదించు ప్రభువా. 5,000 మంది ఉన్నారయ్యా. స్త్రీలు పిల్లల కాక పురుషుల సంఖ్య చెప్పండి, టోటల్గా ఎంతమంది? మామూలుగా స్త్రీలు పిల్లలు కాక మొత్తం ఎంతమంది? 5,000 పురుషుల సంఖ్య. టోటల్గా మొత్తం ఎంతమంది ఉన్నారు? 15,000, 15,000 మంది అంట. 15,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు అట్లా సరిపోతాయ్యా. కారణం ఏంటంటే ఆకాశం వైపు కన్నుల తోటను ఆశీర్వదించాడు దేవుడు. దేవుని పాదాల దగ్గర పెట్టాడు. అయ్యా తండ్రి, ఇదిగో 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించమన్నాడు. దేవుడు వాటిని ఆశీర్వదించాడు. 15,000 మంది తృప్తిగా భోజనం చేస్తే ఎన్ని మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. ఎవరిది గంపలు? ఎవరికి ఆ గంపలు? ఎవరికి ఆ గంపలు? శిష్యులది గంపల జీవితం గుర్తుపెట్టుకోండి. పాస్టర్ది గంపల జీవితం. పాస్టర్కి నువ్వు ఇచ్చినా ఈగిపోయినా గంపల జీవితం పాస్టర్ది. ఒకవేళ ఈగూడదు అనుకోవచ్చు. నువ్వు ఇచ్చినా ఈగిపోయినా పాస్టర్ల బ్రతుకులంతా గంపల జీవితాలే, నీకు మాత్రం మొక్కల జీవితాలు. నీకు స్తుతులు చెల్లించే జీవితం కాదు నీది. ఉన్నది దాచిపెట్టుకొని చేయటమే కానీ స్తుతులు చెల్లించే జీవితం కాదు, మొక్కల జీవితం. 5,000 వచ్చిన వాళ్ళకి స్తుతులు చెల్లిస్తే ఇంకా మిగులుతుంది. 50,000 వచ్చిన ఇంక మిగలటం లే, ఇంక స్తుతులు లేవు. దేవుడు వాటిని ఆస్వాదించటం లేదు. గుర్తుపెట్టుకో, దేవునికి ఇచ్చే మనస్తత్వం లేదు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆడ ఆశీర్వదించి ఫుట్నోట్లో ఏముంది? అక్కడ ఫుట్నోట్లో ఏముంది? స్తోత్రాలు చెల్లించి. ఏమని? ఏం స్తోత్రం? మన స్తోత్రం చెల్లిస్తుంటా, ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా 5 రొట్టెలు 2 చేపల్ని దీవించడానికి స్తోత్రం, నా భవిష్యత్తుని దీవించే స్తోత్రం, నా ఉద్యోగాన్ని దీవించా, నా జీతాన్ని దీవించయ్యా. నువ్వు ఆ విధంగా ప్రార్థన చేస్తే, నా కొద్ది జీతం అయ్యని ప్రార్థన చేస్తే దేవుడికి పెద్ద జీతాన్ని ఇస్తాడు దేవుడు. అది లేకపోయినా ఇంకో దగ్గర ఇంకొక మంచి జీతం ఇస్తాడు దేవుడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడైనా ఆలోచించాయి. యేసయ్యే ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. నీ బిడ్డల కుటుంబంలో కూడా, ఇంట్లో నీ బిడ్డల కోసం ఆకాశపు కన్నులెత్తు. అయ్యా నా బిడ్డల్ని కాపాడని కన్నులెత్తు, ప్రార్థన చేయి. నీ బిడ్డలను బాగు చేస్తాడు. దేవుని బిడ్డలు చూడండి, ప్రతిదీ చూడండి. ఇంకా చూద్దాం మన జీవితంలో. ఇదే అధ్యాయంలో మార్కు సువార్త 7:34. మార్కు సువార్త 7:34. నిట్టూర్పు విడిచి ఎఫతా వానితో చెప్పి తెరవబడునని యేసయ్య స్వస్థపరిచేటప్పుడు కూడా ఏం చేశారు? ఆకాశం వైపు. అసలు నువ్వు ఆకాశపు కన్నులు ఎత్తుతున్నావా? దేవుని వైపు కన్నులు ఎత్తుతున్నావు? అసలు దేవుని పైన ఆధారపడుతున్నావా? ఆలోచన చేయి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టారే. ఎంతమందికంట?
5,000 మందికి 15,000 మంది. ఆ చేపలు ఏమైపోయినాయంట? విస్తరిస్తూ ఉన్నాయంట. ఆ చేపలు విస్తరిస్తూ ఉన్నాయంట. మన రాజు మాకు ఇంత పెద్ద చేపలు తెచ్చాడు. ఇంత పెద్ద చేప ఏందో అనుకున్నాను నేను. అందులో పేటపాలెం వాళ్ళు ఇంత పెద్ద చేప తెచ్చారు వాళ్ళు. ఈ చేపలు ఏందో అనుకుంటున్నా నేను. ఆ దేవుడు అంటే బాగా ఆలోచి, దేవుడు నిన్ను దీవించటం ప్రారంభం చేస్తే ఆశీర్వదిస్తానే ఉంటాడు దేవుడు నిన్ను. ప్రభువా, నాకు ఇక రొయ్యలు గుంటిచ్చావు, నీకు స్తోత్రం. నాకు చేపలు గుంటిచ్చావు, స్తోత్రం నాయనా. నాకు ఈ ప్రాపర్టీ ఇచ్చే స్తోత్రం, నాకు ఆదాయం ఇచ్చే స్తోత్రం ప్రభా. నువ్వు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంటే ఇంకా దేవుడు నీ సరిహద్దులు విశాల పరుస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు ఎంత ప్రేమ కలిగింది వాడు ఆలోచించాయి. సమాధిలో నుంచి లాజరు వచ్చేటప్పుడు కూడా గుర్తుపెట్టుకో, సమాధిలో నుంచి లాజరు వచ్చేటప్పుడు ఏం చేశాడు దేవుడు? చూస్తా దాన్ని. యోహాను సువార్త 11:41. యోహాను సువార్త 11:41. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నువ్వు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చూసావా ఏం చెప్తున్నాడు? నువ్వు నా మనవి విన్న, కన్నుల పైకెత్తి, ఆకాశం వైపు కన్నుల పైకెత్తి, నా మనవి నువ్వు విన్నందుకు స్తోత్రం. నీ బిడ్డలకు బాగలేదా? పాపమనే నిద్రలో ఉన్నారా? మరణమనే నిద్రలో ఉన్నారా? మాట వింటం లేదా? చెడు జీవితాల్లో ఉన్నారా? చెడు సహవాసాల్లో ఉన్నారా? చెడు బ్రతుకుల్లో ఉన్నారా? ఆకాశం వైపు కన్నులెత్తు నీ బిడ్డల కోసం. మాట వింటం లేదా? అనారోగ్యాల, వ్యాధుల, నీ బిడ్డల కోసం ఆకాశం వైపు కన్నులెత్తు. అయ్యా, ఆకాశమందున్న ఆసీనుడా, నీ వైపు నా కన్నులెత్తుతున్నానయ్యా. ఆకాశమందు నువ్వు తప్ప నాకే. ఇంటికి పోయి మీరు ఆ వాక్యం కూర్చొని బాగా హృదయపూర్వకంగా చదవండి. నీకు ఎంత పులకరిస్తుందో ఆ వాక్యం చదువుతుంటే. ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఊరున్నారు. ఏ జ్యోతులు లేవే, నక్షత్రాలు లేవే. పిడుగులు కూడా నన్నేం చేస్తాయ్యా? నక్షత్రాలు నన్నేం చేస్తాయి? రాసులు నన్నేం చేస్తాయ్యా? సూర్యుడు నన్నేం చేస్తుందయ్యా? చంద్రుడు నన్నేం చేయగలడు ప్రభువా? ఆకాశం భూమి నీ చేతి పనులే కదయ్యా. నువ్వు ఉండేది ఆకాశం అందే ఉన్నావు, నేను భూలోకంలో ఉన్నాను. కొద్ది రోజులకి సూర్యుడు ఇక్కడ ఉండడు, చంద్రుడు ఇక్కడ ఉండడు. మనం ఉండవా? ఉండవా? మనం ఉంటాం. ఆకాశం ఉండదు, సముద్రం ఉండదు, సూర్యుడు చంద్రుడు కూడా ఉండడు. ఇకన ఆయనే వెలుగుగా ఉంటాడు పట్టణంలో. ఆ పరలోకి ఆయనే ఉంటాడు, మనం ఏడుంటాం? ఆయన దగ్గర ఉంటాం మనం. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని కన్నులు ఎత్తిన వ్యక్తివి కాబట్టి, ఆయన మీద ఆధారపడిన వ్యక్తివి కాబట్టి, రక్షించబడే వ్యక్తివి కాబట్టి నువ్వు ఆయన దగ్గర ఉంటావు. నువ్వు గుర్తుపెట్టుకో. అటువంటి రోజులు దగ్గరకు రాబోతున్నాయి. యుద్ధాలు స్టార్ట్ అయినాయంట. ఆ యుద్ధాలు కాదు, ఇంట్లో యుద్ధాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మాటల యుద్ధాలు స్టార్ట్ అవుతున్నాయి. చీటి మాట యుద్ధాలు స్టార్ట్ అవుతున్నాయి. చివరి రోజులు ఇవన్నీ, చివరి రోజులు. ఎవరు గ్రహిస్తారు తెలుసా? నిజముగా రక్షించబడతాడే, యేసు రక్తం చేత కడగబడతాడే, వాడు పాపం జోలికి పాడు. ఛీ అని అసహించుకుంటాడు. అమ్మో వద్దు అనుకుంటాడు. నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంటే నీలో దేవుడు అనేవాడు లేడు అని అర్థం. నువ్వు ఆకాశం వైపు కన్నులతో భూ సంబంధమైన వ్యక్తివి. నువ్వు భూ సంబంధమైన వ్యక్తివి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. పంది ఆడు చూస్తుంది. ఎక్కడ చూస్తుంది పంది? ఎప్పుడైనా పంది పైన చూస్తుందా? ఎక్కడ చూస్తుంది? అంట పోతుంటల్లా. ఎక్కడ చూస్తుంది? కింద చూస్తా పోతుంది. కింద ఎప్పుడు చూస్తుంది? పైన. దాన్ని కట్టుకొని పోతుంటారు. అప్పుడు చూస్తామని. ఎప్పుడు?
ఇప్పుడు అంతా చూడం, రోగాలు వస్తా. ఏసయ్యా నేను నీకు తెలియదా? నీకు ఎందుకు తెలియదు? దేవుడికి బాగా తెలుసు. ఇప్పుడు చూడం మనం, ఇప్పుడంతా కిందే. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, నా ప్రాణమా తినము తాగుము సుఖించము. తినొద్దనుడు చెప్పడు, తాగొద్దనుడు చెప్పడు. ఏం తాగేది? ఏం తాగేది? ఏం తాగుతాం? ఏం తాగుతాం చెప్పండి? తింటాం, ఆహారం తింటాం, ఇంకేం తాగుతామమ్మా? మంచిలే కదమ్మా, మంచిలే కదా. ఒక థమ్సప్లు తాగుతారా? థమ్సప్లు కూడా తాగకూడదు, అటు తాగబాకండి. నేను కూడా తాగట్లేదు థమ్సప్లు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని కోసం బ్రతకాలని ఎంతోమంది శ్రేష్టమైనటువంటి ఆహారాలు తింటున్నారు, శ్రేష్టమైన పదార్థాలు తింటున్నారు. దేవుని కోసం జీవించాలని మన జీవితంలో దేవునికి నమ్మకంగా మనం జీవిస్తాం. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఒక ప్రశ్న వేసుకుందాం. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? నా జీవితాన్ని నువ్వే కదా, ఏది ఏమైనా నువ్వే కదా నాకు ఆధారం, నువ్వే నా దేవుడివి. నీవు నాకుండగా లోకములు అనేది ఏది కూడా నాకు వద్దయ్యా. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం.